ఇప్పుడు వీళ్ళిద్దరు ప్రాణాలకి ఎవరు భరోసా? సరే పార్టీ నాయకులు ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు సాయం చేయొచ్చు, లేకపోతే ఇంకొకరు సాయం చేయొచ్చు, దీంతో సరిపోదు కదా. ఇది కాదు కదా వాళ్ళ జీవనానికి, వాళ్ళ కుటుంబ జీవితాలని వాళ్ళ మనుషులు తీసుకురాగలరా? పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? తిరిగి రప్పించగలరా ఏ రాజకీయ నాయకుడైనా సరేని? ఎందుకు ప్రాణాలతో చెలగాటాలాడుతున్నారు? పోలీసులు ఎక్కడున్నారు? ఆ దొమ్మిలు జరగకుండా ఎందుకు చూడలేకపోతున్నారు? అంత కంట్రోల్ చేయలేని పరిస్థితి వచ్చేలా ఉంటే ఆంక్షలు విధిస్తే మళ్ళీ అదొక రాజకీయ రచ్చ. ఆంక్షలు విధించారు, జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకున్నారు, లోకేష్ గారిని అడ్డుకున్నారు, చంద్రబాబు నాయుడు గారిని తిరగనివ్వలేదు, పవన్ కళ్యాణ్ గారిని అడుగడుగునా అడ్డుకున్నారు. ఇది ఒక ప్రచారం, అదొక తలనొప్పి మళ్ళీ. సో ఏదైనప్పటికీ దయచేసి పోయిన ప్రాణాలను ఎవరు తీసుకురాకూడదు, రాలేరు కూడా. అది ఎక్కడ జరగంది, ఎక్కడో సినిమాల్లో జరుగుతుంటుందేమో. కానీ ఇప్పటికైనా సరే ఎవరి జీవితాలతోటి, ఎవరి కుటుంబాలతోటి, ఎవరి ప్రాణాలతోటి చెలగాటం ఆడే విధంగా ఎవ్వరూ ఎటువంటి కార్యక్రమాలు చెయ్యకూడదు అని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళ కుటుంబ రోదన మనకు అర్థం కాదు. ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళు. ఆ పిల్లడికి బంగారు భవిష్యత్తు కదా, ఇంకా ఏమవుతాడేమో ఫ్యూచర్లో. అలాంటి వ్యక్తి ఈరోజు చనిపోయాడు. సరే, దీన్ని ఎవరినే తప్పు పట్టలేము. మనం చేసే కార్యక్రమం ఎలా చేస్తున్నాం అన్నది ఆచితూచి అడుగులు వేసి జాగ్రత్తగా దాన్ని ముందుకు తీసుకువెళ్తే ఎటువంటివి ఇలాంటి దుర్ఘటనలు జరగవు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద స్టార్ట్ చేశారు, వీళ్ళు వాళ్ళ మీద మాట్లాడారు. ఇప్పుడు ఈ సంఘటన జరిగింది కాబట్టి ఒక 2 రోజులు ఇదే రచ్చ చర్చ. ఇక మన ప్రైమ్ డిబేట్ విషయానికి వస్తే, జగన్ పరామర్శలు లాభమా నష్టమా, ఇది ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న చర్చ. ఇక కేసులు ఉచ్చు బిగిస్తుంది అని చెప్పి కూటమి సర్కార్ అనడం, జగన్ 2.0 డిఫరెంట్ అంటున్న వైసీపీ. ఇక హిందుత్వ అస్త్రం ఇదొకటి వర్కౌట్ అవుతుందా? మెగా బ్రదర్ టార్గెట్ వాళ్ళేనా? నాగబాబు గారు రంగంలో దిగారు, ఇంక మరింత హీట్ ఎక్కుతుందని. మరి ఏపీపై బీజేపీ మౌనమా వ్యూహమా? ఎందుకు బీజేపీ, తెలుగుదేశం పార్టీ మాట్లాడుతుంది, జనసేన మాట్లాడుతుంది, వైఎస్ఆర్సీపీ ఫైట్ చేస్తుంది, కానీ బీజేపీ మాత్రం చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తుంది. ఏంటి ఇది, వ్యూహమా లేకపోతే మౌనమా? మనకెందుకు లేని ఊరుకుంటున్నారా? ఇక జాతీయ స్థాయిలో సూచనలు, పగడబందీగా ప్లాన్స్ వేస్తున్నారని. ఇవే ఇష్యూస్పై నేటి ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు బాలకోటి గారు, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే రేగి లక్ష్మణరావు గారు మనతో పాటుగా స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. లక్ష్మీకాంత్ గారు, జనసేన సీనియర్ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. రామ్ కుమార్ గారు ఎర్లగడ్డ మనతో పాటుగా బీజేపీ నాయకులు కూడా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ముందుగా బాలకోటి గారు, ఏంటి మీ ప్రాంతంలోనే ఈరోజు అసలు గంటల తరబడి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి నీరాజాలు పలుకుతున్నారట, లక్షల మంది తరలి వస్తున్నారట స్వచ్ఛందంగా. సో ఈరోజు జరిగిన దుర్ఘటన మీ చిలకల్లో, మీ పరిసర ప్రాంతంలోనే 2 చనిపోయారు. వర్మ గారు నమస్తే. డిబేట్ లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారాలు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శ యాత్ర ఖరీదు 2 ప్రాణాలు. పరామర్శ ఖరీదు 2 ప్రాణాలు. గతంలో సత్తెనపల్లి యాత్ర చేస్తున్నప్పుడు చీలి సింగయ్య అనే ఒక దళితుడు జగన్మోహన్ రెడ్డి గారి కారు టైర్ కింద పడి చనిపోయాడు. రాజశేఖర్ ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఇంకొక పెద్ద వ్యక్తి కూడా ఆ తొక్కిసలాట్లో చనిపోయాడు. వాళ్ళు ఇప్పుడు 2 ప్రాణాలు. ఒకటేమో చిల్లకల్లుకు సంబంధించిన రాంబాబు, 2 అదే ఇబ్రహీంపట్నానికి సంబంధించిన భార్గవ్ అనే యువకుడు. మీరు విజువల్స్ లో చూడండి, ఈ భార్గవ్ బండిని డ్రైవ్ చేస్తా ఉంటే కనీసం 15 సార్లు పోలీసులు ఆపారు. ఓకే, అయినా కూడా వాళ్ళు డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు. తర్వాత వీళ్ళు చనిపోయిన తర్వాత వీళ్ళని పరామర్శించిన వైసీపీ నాయకులు ఒక్కళ్ళ లేరు. అసలు అటువైపు కన్నెత్తి చూడలేదు. ఒక మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు జోగి రమేష్ గారి ఇంటికి వెళ్ళటాన్ని తప్పుపట్టం, అంబటి గారి ఇంటికి వెళ్ళటాన్ని తప్పుపట్టం. కానీ ఇప్పుడు మీరు అన్నారు చూసారా ఏంటి ఈ యాత్ర అని అంటే 30 కిలోమీటర్ల దూరాన్ని, 25 కిలోమీటర్ల దూరాన్ని గంటల కొద్దీ సాగదీసి ఒక ఉత్తేరకంగా పనిచేస్తూ ఈ వెళ్ళటం మూలాన అటు ప్రయాణికులకి, ఇటు పోలీసులకి, వాహనదారులకి ఎంత టెన్షన్ వాతావరణం అంటే జాతీయ రహదారులు దిగ్బంధనం అవుతున్న పరిస్థితి. పోనీ ఎంతమంది ఉంటారంటే మా అయితే ఒక 500-600 మంది. అదే జనం చుట్టుమూగి ఏలలో గోలలో. ఈ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2 ప్రాణాలకి ఏం సమాధానం చెప్తాడు? మళ్ళీ వీళ్ళని పరామర్శించేందుకు వెళ్తాడా? వెళ్ళాలి కదా. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా
అంబటి రాంబాబు గారి ఇంటి మీద కానీ లేదా జోగి రమేష్ గారి ఇంటి మీద కానీ కావాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా దాడికి వెళ్ళలా. పనిగట్టుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే రెచ్చగొట్టినందు మూలానే ఆ ప్రక్రియలు జరిగినాయి. అయినా కూడా వాటికి మద్దతు పలకడంలా. నేను మళ్ళీ చెప్తున్నా, అంబటి రాంబాబు గారు ఒక్క మాట, నేను నోరు జారాను క్షమించండి చంద్రబాబు నాయుడు గారికి అని ఒక్క మాట చెప్పినా కూడా ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇంటి ముందు ఉండేవాడు కాదు. లేదా జోగి రమేష్ గారు కూడా. అంటే నోటికొచ్చినట్టు మాట్లాడుతుందంటే సాధారణంగా కార్యకర్తల్లో వచ్చే ఆ కోపం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మా కార్యకర్తలకు చాలా కోపం ఉంది, బీపీ వస్తుంది, మీరు భరించాలి అని. అందరు తినేది ఉప్పు కారమే, ఏ కార్యకర్త తిన్నా ఉప్పు కారమే. ఒక నాయకుడిని, ఒక అధినేతని తోలనాడితే నోటికి పట్టని పదజాలాలు వాళ్ళు. సాధారణంగా వీళ్ళు తోలనాడటం అంటే చాలా తోలనాడతారు. గతంలో చాలా తిట్టిన వాళ్ళే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎన్నో తిట్లు తిట్టారు, లోకేష్ గారిని తిట్టారు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు, భువనేశ్వరీదేవి గారిని తిట్టారు. ఏనాడైనా ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ జనసేన కార్యకర్త కానీ వైసీపీ వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళాడా? నేను అడుగుతున్నాను మిమ్మల్ని వర్మ గారు. ఏనాడు 5 సంవత్సరాలు వెళ్ళలేదు. అంటే ఇప్పటికీ కూడా అదే ప్రేలాపనలు చేస్తుంటే భరించలేని కొంతమంది కార్యకర్తలు వెళ్ళటమే తప్ప ఈ రోజున కొన్ని ఫోటోలు చూపించేసి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు తెలుగుదేశం పార్టీ గోండాలు అని అంటున్నారు. వాళ్ళు గోండాలు కాదు, తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక కార్యకర్తలు, పసుపు సైనికులు వాళ్ళు. నేనే చెప్తున్నాను, దొంగలే వెళ్ళలా, తెలుగుదేశం కార్యకర్తలే వెళ్ళారు. మీకు జోగి రమేష్ గారు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వసంత కృష్ణ ప్రసాద్ గారికి హోంమంత్రి గారు ఫోన్ చేశారు, మన విజయవాడ ఎస్పీ గారు ఫోన్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో శాంతి భద్రతలకు ఇబ్బంది కలుగు చేయొద్దని చెప్పి ప్రభుత్వమే చెప్పింది. ఉద్దేశపూర్వకంగా ఏ కార్యక్రమం జరగలేదండి. కాకపోతే ఏంటంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి. ఈ వర్షాన్ని మీరు పరామర్శ యాత్రల పేరు మీద బల ప్రదర్శన చేసి సాధారణమైన బిడ్డల ప్రాణాలు తీస్తూ ఉంటుంటే వీటికి ఎవరు పరిహారం చెల్లిస్తారు? ఎవరు సమాధానం చెప్తారు ఈ పోయిన ప్రాణాలకి? ఇది కదా చూడాల్సింది. నాయకులు మీకు మా సందర్భంగా గుర్తు చేస్తారు. చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు ఏదైనా కార్యక్రమాలకు వెళ్ళాలంటే ఆయన వాయిదా వేసుకుంటాడు. వాయిదా వేసుకుని ఆయన ఏం చెప్తారంటే, నేను ఫిలిం స్టార్ని కాబట్టి నేను వెళ్తే వేలాది మంది జనం వస్తారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, తొక్కిసలాట జరుగుతుంది అని చాలా కార్యక్రమాలని ఆయన వాయిదాలు వేసుకుంటూనే ఉంటుంటాడు. ఇప్పుడు కూడా ప్రజా సమూహంలో ప్రజల దగ్గరకు వస్తారన్న నాయకుడే బుద్ధిగా ఉండాలి, నాయకుడే జాగ్రత్తలు తీసుకోవాలి. పోలీసులు ఎంతవరకు తీసుకుంటారండి? అసలు పోలీసు నిబంధనలు పాటించిన దాఖలాలు ఆడుండి. నిన్న గుంటూరు వెళ్తున్నప్పుడు 30 సెక్షన్ అమలు ఉంది, 144 సెక్షన్ అమల్లో ఉంది. 7 గంటలు వర్మ గారు మీకు తాడేపల్లి నుంచి గుంటూరు పోవడానికి అర్ధగంట పట్టే సమయాన్ని 7 గంటలు నత్తలతో పోటీ పడ్డట్టుగా. నిజానికి నత్తల కానీ జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ పెడితే నత్తలే గెలుస్తుంది. అంటే నిదానమే ప్రధానం అన్నట్టుగా. మరి ఆ సాక్షివేత మూలాన ఈ వేసవ కాలంలో ఇబ్బంది జరగకుండా ఎలా ఉంటుంది? అంటే కేవలం ఇది పరామర్శ యాత్ర కాదు, ఇది ఒక రాజకీయ యాత్రగా, లేదంటే లడ్డూకు సంబంధించిన ఆ అంశాన్ని తిరిగి కూటమి పార్టీ మీద రుద్దటానికో లేదా దాని నుంచి తప్పించుకోవటానికి చేసే ప్రయత్నం. నేను ఒక మాట చెప్తాను సార్, ఆయన వైవి సుబ్బారెడ్డి గారే లడ్డూ విషయంలో అంగీకరించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటానికి ఏముంటుంది చెప్పండి? నెయ్యిలో వేరే పదార్థాల కల్తీ జరిగింది, జంతు కొవ్వు కలవలేదు అని సిట్టి చెప్పింది వైవి సుబ్బారెడ్డి గారు అన్నమాట. జంతు కొవ్వు కలవకపోతే ఏదో కలిపారు కదా, అంటే ఏ పదార్థాలు కలిపి నెయ్యిని తయారు చేశారు కదా, అలా ఉందా? అది స్వచ్ఛమైన నెయ్యి అవుతుందా? దేవదేవుని కాదండి. బాలకోటి గారు ఇంకా రోజు అదే మనం ప్రస్తావిస్తున్నాం. ఎందుకు భక్తులు మనం ఏదో ఒక కమిటీ వేశారు కదా, సింగిల్ కమిటీ వేశారు. సరే వాళ్ళు ఏం చెప్తారు రిపోర్ట్, భక్తుల మనోభావాలతో ఆడుకోవడం ఎందుకు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది అదే కదా, చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలి, ఏడుకొండల వారికి మీరు అపచారం చేశారని చెప్పాను కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాటలో కాదండి. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఆ ఇద్దరు చనిపోతే వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరు పట్టించుకోలేదేంటి? నిజమా? కనుక్కోండి, మీ విజువల్స్ చూడండి. ఇప్పుడు 108లో ఒక అతను ఎక్కించిన మరుక్షణమే చనిపోయాడు, ఇంకో అతను పట్టించుకున్న దాఖలాలు లేవు. అందరూ జోగి రమేష్ గారి ఇంటికి వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారి పక్కనే ఉన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళిద్దరు చనిపోయిన విషయం తెలుసో లేదో కూడా తెలియదు. అంటే ఇక్కడ పోతున్న ప్రాణాలని సాధారణమైన ప్రాణాలు. ఒక మాట చెప్తాను సార్ ఈ సందర్భంగా, దేవునికైతే అపచారం జరిగింది,
లడ్డీలో కల్తీ జరిగింది. వైవి సుబ్బారెడ్డి గారు అక్షరాలు అంగీకరించారు. ఈ మధ్య బొత్స సత్యనారాయణ గారు కూడా జరిగిందో జరిగిపోయింది, ఇక దీన్ని సాగదీమాకండే లాగమాకండే అనే మాటలు మాట్లాడారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే ఎక్కడ హిందూ ఓట్లకు భంగం జరుగుతుంది, హిందూ ఓటర్లు దూరం అవుతారు మా పార్టీకి అనే ఒక దిగులుతో తిరిగి ఎదురుదాడి చేస్తున్నారు తప్ప కూటమి ప్రభుత్వం మీద జరిగిన మాట యథార్థం. మీకు చెప్తాను సార్, చాలా నిబంధనలు మార్చారు. మీకు వినిపించాలంటే మరి డిబేట్లో టైం చాలదు. 250 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ కలిగే కంపెనీలని విధులు మార్చి 150 కోట్లకు ఇచ్చారు. 14 లక్షల పాల సేకరణ కెపాసిటీ ఉన్న కంపెనీలని అసలు ఆ నిబంధనే తొలగదీశారు. 8 టన్నుల వెన్నని సామర్థ్యం కలిగి ఉండాల్సిన కంపెనీలకే ఆ నిబంధన తొలగదీశారు. ఇలా కావాలని బోర్డు నిబంధనలనే మార్చి చోరీకి అవకాశం కలుగు చేశారు. ఇది సిట్ ఇచ్చిన రిపోర్ట్ అంతే తప్ప జంతువుల కొవ్వు కలవలేదు జనం కూడా స్పష్టంగా చెప్పారు. నేను ఒక్క మాట చెప్తున్నాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు మీరు పాదయాత్రలో పరామర్శ యాత్రలు చేస్తుంటే జనం ప్రాణాలు పోతున్నాయండి. నాకు తెలిసి చనిపోయిన ఇద్దరు కూడా ఏ బడుగులో బలహీనలో అయి ఉంటారు. వాళ్ళ ప్రాణాలకే ప్రాయచిత్తం కలగాలండి. కాబట్టి ఈ విధానం అనేది సరికాదు. ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. బల ప్రదర్శనలు ఆపి విషయం ఉంటే తప్పులు ఒప్పుకోండి. ఇప్పటికైనా అయినా ఒక్క మాట సార్, మీకు తాడేపల్లిలో ఏం జరుగుతుందో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. తిరుపతి కొండ మీద వైవి సుబ్బారెడ్డి గారి నేరం అంగీకరించినప్పుడు మీరు ఎలా చెప్పగలుగుతారు అక్కడ ఏం జరగలేదని? ఆయనే చెప్పాడు కదా, నా అధికారులు సరైన చర్యలు తీసుకోలేదు, నేను సరైన రిపోర్ట్ నేను రాశాను కానీ సరిగా చూసుకోలేదని చెప్పి ఆయన అంగీకరించిన తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడటానికి ఏముంటుందండి? కాబట్టి ఆ ప్రక్షాళన చర్యగా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది, సిట్ తన దర్యాప్తును పనిచేస్తుంది, దానిలో దోషులు అనుకున్న వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తుంది. కానీ ఈ పాదయాత్ర పేరు మీద ఈ బల ప్రదర్శనలు చేయటం అనేది, మరి ఇంత ఇబ్బంది పెట్టి చేయటం అనేది మరి ఆ పార్టీ ఆలోచించాలి, ఆ పార్టీ నాయకులు ఆలోచించాలి. ఓకే లక్ష్మణ్, ఏంటిది కనీసం చనిపోయిన వాళ్ళు కూడా పట్టించుకోలేదా? సార్ వర్మ గారు మీకు అలాగే పెద్దలకి డబుల్ ఎన్టీవీ రాజమండ్రి నమస్కారం అండి. చనిపోయినటువంటి ఇద్దరు కూడా ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తున్నాం. వాళ్ళు ఏ కారణాల చేత ఎక్కడ చనిపోయారు అనే విషయాన్ని ఇంకా పూర్తి డీటెయిల్స్ రావాల్సి ఉంది. దాన్ని బట్టి తదుపరి అంశంలో మనం మాట్లాడదాం. ఏమి తెలియకుండా ఇటువంటి అక్కడ జరిగిన విషయం పరిజ్ఞానం లేకుండా ఎలా పడితే అలాగా బాలకోట గారిలాగా మనం మాట్లాడడానికి అవ్వదు. ఏంటంటే టీడీపీ కండువా పూసుకుంటాడు, ఆయన అమరావతి రైతు అని చెప్పుకుంటాడు, ఏదో నామినేటెడ్ పోస్ట్. చనిపోయినటువంటి వ్యక్తులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలి, ఎక్కడ కూడా జరగకూడదు. అటువంటి ప్రాణ నష్టం అనేది జరగకుండా ఉంటేనే మంచిది. సో అది సార్. ఇంకా తదుపరి ఇంకా ఈయన మాట్లాడుతూ ఉంటాడు. ఏమని మాట్లాడారు బాలకోట గారు? వైవి సుబ్బారెడ్డి గారు తప్పైపోయిందని ఒప్పుకున్నారండి తిరుపతి దేవస్థానం కొండ మీద. సరేలేండి, ఇప్పుడు సార్ వినండి తప్పు సార్. ఆయన ఎలా పడితే అలాగా స్టేట్మెంట్ నేను అదే ఆపాను కదా. కాదండి, ఇప్పుడు ముఖ్యమైనది కదా, ఇద్దరు చనిపోతే నాయకులు సుబ్బారెడ్డి గారి స్టేట్మెంట్ ఇదిగోండి. ఏ పేపర్లో వేసారు స్టేట్మెంట్? అది ఏ పేపర్లో వేసారు? ఆంధ్రజ్యోతిలో వేసారా, మీ ఈనాడులో వేసారా? చెప్పండి, ఏ పేపర్లో వేసారు? ఏం మాట్లాడతారు? వినండి సార్. సరే, ఇక్కడ కావాలని చాలా డెలిబరేటెడ్ వర్డ్స్ అనేది ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు డెలిబరేటెడ్ వర్డ్స్ అని వాడారు. చాలా డెలిబరేటెడ్గా వాడారు. ఇప్పుడు కూడా బాలకోట గారు చాలా డెలిబరేటెడ్గా తనకున్నటువంటి జర్నలిజం ఏదైతే ఆ యొక్క ఉన్నటువంటి పరిజ్ఞానంతోన చాలా దీనిగా మాట్లాడుతూ ఉన్నారు. నేను అన్నది ఏంటంటే వైవి సుబ్బారెడ్డి గారు ఎక్కడ కూడా ఆ ఛార్జ్ షీట్ లో ఉన్నటువంటి వాటిని ఇప్పుడు మీకేం కావాలి? నా దాని నుంచి మీరు ఏం కావాలనుకోవడం కాదు. ఎందుకు ఈ రకంగా పరామర్శలకు వెళ్తున్నప్పుడు ఎందుకు ఈ క్రౌడ్ వస్తుంది? దాన్ని ఎందుకు కట్టడి చేసుకోలేకపోతున్నారు సార్? దీనివల్ల అనవసరం చనిపోవడం జరుగుతుంది. ఆ మామిడి రైతులు అప్పుడు అలాగే జరిగింది కదా, అది ఆయన మీదకి వెళ్ళింది. ఇప్పుడు అదంతా జగన్మోహన్ రెడ్డి గారికి కదా. ఇక్కడ ఆపాదించవచ్చు, దాన్నే ఉంది. ఆపాదించడంలో ముందుంటారు. నేననేది అండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకి వెళ్ళా, ఏదైనా రైతుల సమస్యల గురించి వెళ్ళా, ఏదైనా రోడ్డు మీద ఒక కార్యక్రమం ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే వేలాది మంది వస్తారో, ఆ అభిమానం, ప్రజాదరణ గల నాయకుడు, మాస్ ఫాలోయింగ్ ఉంది, ఆయన మీద ఉన్నటువంటి ప్రమాణంతో వస్తారు జనాలు. దాన్ని బాధ్యత ఎవరు? ప్రభుత్వం దానికి అనుకూలంగా ఉన్నటువంటి
పోలీసు వ్యవస్థను పెట్టి దానికి ప్రొటెక్షన్ కల్పించాలి ప్రజలకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఇటువంటి అసంఘటిత ఇటు ఏవైతే జరుగుతున్నాయో అటువంటి జరగకుండా ఉండడానికి ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ వారు ఇంటెలిజెన్స్ వారు సరైన రూపు అక్కడ పెట్టి ఆ ప్రొటెక్షన్ అనేది కల్పించాలి. ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వచ్చి ఈ విధంగా పరామర్శకు వెళ్ళినప్పుడు జనాలు వెలకట్టలేనటువంటి జనాభిమానటువంటి జనాలు వస్తారు రోడ్డు మీదకి వచ్చినప్పుడు మీరేం చేస్తూ ఉన్నారు పోలీసు వారు? మీరు అక్కడ ఖచ్చితంగా రూపట్టి ఏర్పాటు చేయాలి కదా. రూపట్టి ఏర్పాటు చేసి అక్కడ ప్రజలకు కూడా రక్షణ కల్పించాలి, జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ కల్పించాలి. టోటల్ ఫెయిల్యూర్ ఇక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థ, పోలీసు వారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ పార్టీ మీద మీరు ఆపాదించి మాట్లాడతారండి. ఇక్కడ సవాళ్ళతో రాజకీయం చేయడం ఇప్పటికైనా మీరు మారుకు ఆపండి. మీ కూటమి నాయకులు ఒకటి చెప్తున్నారు సార్ వర్మ గారు, రాజకీయం అటు తిరిగి ఇటు తిరిగి చేసినటువంటి కార్యక్రమం మనం ఏదైతే ఈ రోజున జోగి రమేష్ గారి ఇంటికి వెళ్ళారు కాబట్టి జోగి రమేష్ గురించి మాట్లాడతాం. చాలా ఆర్గనైజ్డ్ క్రైమ్ వీళ్ళు చేశారు, చాలా ఆర్గనైజ్డ్ క్రైమ్, కావాలని చాలా ఇంటెన్సివ్గా చేసినటువంటి క్రైమ్లో ఎవరైతే మరి జోగి రమేష్ గారి ఇంటి మీదకి ఏ రకంగా ప్లాన్ చేసి వెళ్ళారో మనం చూడండి. ఇక చూస్తే ఈ వ్యక్తులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారితో నారా లోకేష్ గారితో దిగినటువంటి వ్యక్తులు ఈరోజు మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు లేదా స్థానిక నాయకుల ఆదేశాల మేరకు వాళ్ళు చేసినటువంటి ఎవరంటే డీసీపీ గారిని, అక్కడ ఉంటే స్థానిక డీసీపీ గారిని ముందుగా మాట్లాడి గుండం రామకృష్ణ అనే వ్యక్తి ఇబ్రహీంపట్నం సిఐ చంద్రశేఖర్తో చర్చలు జరిపిన తర్వాత టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావు అనే వ్యక్తి పోలీసు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత మరి ఈ పెట్రోల్ బాంబులను తీసుకుని వెళ్ళి జోగి రమేష్ గారి ఇంటి మీదకి దాడి చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి నాయకులు మనం చూసాం, పెద్దాల రవి, ఫాతుల్లా, మహిళానాథ అయినటువంటి ఆశా గారు. జోగి రమేష్ గారి ఇంటి మీదకి వీళ్ళు పెట్రోల్ బాంబులు చూడండి ఏ రకంగా ఇసిరా, చూడండి పెట్రోల్ బాంబులు ఏ రకంగా ఇసిరా చూడండి. అంటే ఇదంతా కూడా ముందుగానే డీసీపీ గారితో స్థానిక సిఐ గారితో మీరు సంప్రదింపులు జరిపి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుడు టీడీపీ నాయకుడు బొమ్మసాని సుబ్బారావు అలాగే ఈ నాయకులందరూ కూడా చేస్తున్నటువంటి ఆర్గనైజ్డ్ క్రైమ్. దీన్ని మీరు కావాలని చేశారు. కావాలని చేసి ఈ రోజున జోగి రమేష్ గారు ఇంటి మీద మీ పెట్రోల్ బాంబులు వేసి రాష్ట్రంలో రావణ కాష్టంలో చేస్తూ రాష్ట్రంలో విధ్వంసకరమైన పరిపాలన చేస్తూ హింసను ప్రారంభిస్తూ టీడీపీ గోండాల నాయకులు అందరూ కూడా కత్తులు కట్టరులతో రోడ్ల మీదకి వస్తే పోలీసు వ్యవస్థ ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లా, ఎందుకు వాళ్ళ మీద కేసులు పెట్టట్లా, ఎందుకు వాళ్ళ మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్లు పెట్టి లోపల పెట్టట్లా? అంటే మీరు ఎంకరేజింగ్ చేస్తూ ఉన్నారు, మీరు వాళ్ళని చేసి ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉన్నారు, చేయండి హింసని ప్రేరేపిస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సబబు? అంటే గతంలో ఇదే విధంగా అంటే ఏమంటారు, అంబటి రాంబాబు గారు సీఎం గారిని తిట్టారండి, అది తప్పు కదండి. అంటే అంబటి రాంబాబు గారు తిట్టడానికి వెళ్ళారండి అక్కడికి. ఆయన ఒకరోజు ముందు రోజు గారు వెళ్ళారు కదా, అయ్యా మీరు పెట్టినటువంటి ఫ్లెక్సీ ఈ రాష్ట్రంలో ఎవరైనా ఫ్లెక్సీలు పెట్టచ్చు, ఆ స్వతంత్రం ఉంది, కానీ కులాల మధ్య మతాల మధ్య వైషమ్యాలు రగ్గొత్తే ఫ్లెక్సీలు వాళ్ళు కట్టినా మేము కట్టినా ఎవరు కట్టినా తప్పే అని అప్పుడు పోలీసు వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ, స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు, ఎందుకంటే అంబటి రాంబాబు గారు వచ్చి చెప్పారు 24 గంటల్లో ఇది తీయకపోతే ఈయన వచ్చి తీస్తానని చెప్పారు. మరి మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది, పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది, ఎందుకు రిమూవ్ చేయాలి ఆ ఫ్లెక్సీని? ఆయన ఏదో వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి పూజ చేయడానికి వెళ్ళి వస్తే మీ నామినేటెడ్ పోస్టులు తీసుకున్న చైర్మన్లు పిల్లి మాలక్యాలరావు వందనాదేవి అట మాట్లాడు. ఒక్క నిమిషం వందనాదేవి గ్రంథాలయ శాఖ చైర్మన్ దాని గురించి వస్తాను సార్. వందనాదేవి అనే ఆ గ్రంథాలయ శాఖ చైర్మన్ అయినటువంటి వందనాదేవి గారు ఏం మాట్లాడారంటే, సార్ లకారం భాష రాను మొగడమేనా అని తొడగొట్టి ఏం చేస్తారని అంటే, ఒక స్త్రీ ఏం చేస్తావు నువ్వు మగాడమేనా అనే లకారం భాషతో అటువంటి భాష తిడితే, సార్ అంబటి రాంబాబు గారు ఏదో ఫ్లోలో అన్నారో ఆవేశంలో అన్నానో తప్పు అయిపోయిందని ఆయన ఒప్పుకున్నారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, నా వయసు దాకా మాట కాదు, నేను ఎప్పుడు అనలేదు,
తప్పు అయిపోయిందని అన్నారు. అయినా సరే ఇంటెన్షనల్ గా Right. స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారు, అక్కడ ఉన్నటువంటి ఎంపీ అలాగే పెంసాని చంద్రశేఖర్ గారు, కేంద్ర మినిస్టర్, వీళ్ళందరూ కూడా వాళ్ళు సరే, ఇప్పుడు ఆయన అన్నది రైటా? ఆయన అన్నది సరే, రైటా? ఈ రోజున అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలు మీరు అన్నట్టుగా వాళ్ళు అన్నట్టుగా తప్పైతే, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు నీ అమ్మ మొగుడుదా, నీ తాత మొగుడుదా, నీ జేజమ్మ మొగుడుదా, నీ నాయనమ్మ మొగుడు అన్న మాట తప్పైతే ఇది తప్పే. నాకు తిక్కరాగితే ముఖ్యమంత్రి వాళ్ళమ్మ మొగుడు ఎవరైనా సరే నాకు ఒకటే అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు తప్పైతే ఇది తప్పే. ఆ రోజున నారా లోకేష్ ఆ జగన్మోహన్ రెడ్డి గారి సైకో లండన్ పోయి మండలంలో మింగడానికి వెళ్ళిన అదే మాట్లాడారు. తప్పైతే ఇది తప్పే. అదే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున పార్టీ మీటింగ్ లో వైఎస్ఆర్ పార్టీ నా కొడుకులారా ఎమ్మెల్యేలారా రెండు రాట్లో స్టిక్కర్ తెలుసుకుందాం అని పేకలు పెట్టి పిసిగేస్తా ఉన్నప్పుడు అది తప్పైతే ఇది తప్పే. రామ్ కుమార్ గారు దాడి చేయలేదా, పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి దాడి చేయలేదా, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి దాడి చేయలేదా, నారా లోకేష్ గారిని రోడ్డు మీద తిరగడానికి మీరు చేయలేదా, దాడి చేయలేదా, నచ్చినట్టుగా లకాల భాష మాట్లాడి ఒక ఆయన అంటారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు పుట్టుక తప్పులు పుట్టుక అంటే ఏం సార్ పుట్టుక గురించి మాట్లాడతారా మీరు? ఇదే అయ్యన్న పాత్రులు గారు ఏం మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారు బతికే ఉన్నారు ఇంకా చచ్చిపోలేదు అంటే మీ ఉద్దేశం ఏంటి సార్? అంటే మనుషులు చంపొద్దామనా? దాడి చేసి ఇటువంటి హింసాత్మకమైనటువంటి పరిపాలన కొనసాగిస్తూ ఒక పక్క మీరు మా నాయకులు అక్రమ కేసు పెట్టి రోడ్డు మీద వాళ్ళని నడిపించి తీసుకెళ్ళి ఇటువంటి గొడవలు మాట్లాడితే మీరు ఆపరా? మీరు ఆపరా? రామ్ కుమార్ మాట్లాడండి. వరం గారు గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్. సుదీర్ఘ ప్రసంగం ఇచ్చారు. ప్రసంగం కాదండి, అరుపులు కేకలు. ఇలా చేయడం వల్ల ఎవరికి ఏమి వింటలేదు అనేది ఆయన గమనించాలి. ఎందుకంటే ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద 2 కామెంట్లు వేశారు. ఆయన ఆ కామెంట్లు చేసినప్పుడు వారు ఏ పార్టీలో ఉన్నారనేది గుర్తెరక్క ఆయన కామెంట్ వేసేసారు. గతంలో ఆయన ఇప్పుడు లక్ష్మణ్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే మాట్లాడినారో ఆ మాటలు అన్న రోజు పవన్ కళ్యాణ్ గారు వారు అదే పార్టీలో ఉన్నారంటే మర్చిపోతున్నారు. మరి ఆ రోజు డైరెక్ట్ గా అడగాల్సిందేమో. అంటే ఆ రోజు కరెక్ట్ అనిపించింది, ఇప్పుడు తప్పు అనిపించిందా? మీ మనసు మారిందా లేకపోతే పార్టీ మారాక మీ స్టాండ్ మారిందా? ఫస్ట్ మీకు మీరు అనలైజ్ చేసుకుని డిబేట్లకు వచ్చి మాట్లాడాలా? రాంబాబు గారి ఇంట్లో వెండి బంగారం ఇవ్వమంటారంటే జైల్లో ఉండి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళారో వాళ్ళలో కొంతమంది వెండి బంగారం లేపేశారంటే వారం గారు అంబటి గారి ఇంట్లో. ఎలాగా? సరే, అంబటి గారి ఇంటికి నేను జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు కొంతమంది వాళ్ళ ఇంట్లో వెండి బంగారం లేపేశారంటే వేళ లబో దీపమంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా కూడా. ఆ విషయం పాపం ఈయన తెలిసి ఉండదు పాపం, లేకపోతే ఇంకా గట్టిగా చెప్పేవారు. ఆ దొంగలు ఎవరు? మళ్ళీ అందులో జనసేన వాళ్ళు ఉన్నారు. సేకరించుకోవాలంటే మళ్ళీ 4 రోజులు పడతాయి. అంబటి రాంబాబు గారు కుటుంబం నా ఇంట్లో బంగారం పోయింది, వెండి పోయింది, కుటుంబ సభ్యులు చెప్పారా? చూపించండి, ఆధారాలు చూపించండి. ఫోన్ చూపిస్తాను చెప్తాను. మీకే కొన్ని ఫార్వర్డ్ చేస్తున్నాను, మీకే కొన్ని ఫార్వర్డ్ కాదండి. మ్యాటర్ కాదు, ఏదో వీడియోలు అవి ఉన్నాయా లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారా? ఏదో రాయడానికి ఏముంది? నాకు చంద్రబాబు చంద్రబాబు వేరే ఉద్దేశంతో అన్నారు, నరేంద్ర మోడీ గారు వేరే ఉద్దేశంతో అన్నారు, పవన్ కళ్యాణ్ గారు వేరే ఉద్దేశంతో వాళ్ళని ఆపి తీసుకెళ్తాం ఎక్కడికైనా. వాళ్ళని ఆపి వాళ్ళకి అది హెల్త్ కోసం ఏమన్నా చూసి అంబులెన్స్ కాల్ చేస్తామో లేదా దగ్గర ఉన్న హాస్పిటల్కి తరలించో తీసుకెళ్తాం. అదే పెద్ద పెద్ద వాళ్ళు అయితే మినిస్టర్లో ఎమ్మెల్యేలు ఎవరైనా వెళ్తే హెల్త్ హోమ్ మినిస్టర్ గారు రోడ్డు మీద ఆగి యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళ వాహనాల్లో ఎక్కించుకోవడం వెళ్ళడం మనం చూసాం వార్తలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయరు. ఎందుకంటే ఏ ఇన్సిడెంట్ అయినా ఆయన రాజకీయ లబ్ధి పొందాలని చూస్తారు కానీ ఎవరికి కూడా సాయం చేయాలని చూడటం. ఇప్పుడు రేపు ఎల్లుండా మళ్ళీ ఇద్దరింటికి ఏది సానుభూతి యాత్ర మొదలెడతారు తప్పితే వాళ్ళకి ఏవైనా అయినాయా? మీరు అన్న ఇందాక చూసారా పాప చిన్నపిల్లడి కుటుంబం ఏమైనా అవుతుందా? ఇటువంటి ఆయనకి అసలు పట్టదు. నెంబర్ 2
అసలు ఆయన రోడ్డు మీదకి వస్తే వేలాదిగా జనాలు, లక్షలాదిగా జనాలు వస్తున్నారని మీకు అంటే ఇందాక వారు చెప్తున్నారు, అసలు ఎక్కడా రాలేదండి. మీకు 2 ఫోటోలు మీకు వాట్సాప్ చేశాను వరం గారు. ఏమండి, ఒక కార్యకర్త ఎవరో జగన్మోహన్ రెడ్డి గారికి రోడ్డు మీదకి వచ్చేస్తే అసలు రోడ్డు అంతా నిండిపోయిందని ట్విట్టర్ లో పెట్టారు. అది సన్నీ లియోన్ 1.5 year బ్యాక్ కేరళలో ఆవిడ యాత్రకు వెళ్ళినప్పుడు వచ్చిన జనాల ఫోటో పెట్టుకుని ఇవాళ మంచి కళాతులు పెట్టుకోండి సార్, లేకుండా మాట్లాడతాననే దానికి చెప్తున్నాను. అయినా రామగారు మంచి కళాతులు పెట్టుకోండి. మీ కూటమి నాయకులకి మీకు మీ చంద్రబాబు నాయుడు గారికి సత్వరం వచ్చినట్టుంది. కనబడట్లేదు మీకు. మంచి కళాతులు పెట్టుకోండి. బాలకాంతరావు గారికి మంచి కళాతులు లేవు, మీకు మంచి కళాతులు లేవు. ఎవరు డీఫేక్ చేసినటువంటి ఆ ఫోటోని మీరు చెప్పట్లా, మీరు చెప్తా ఉన్నారు, మీరు క్లోనింగ్ చేస్తూ ఉన్నారు. ఏం మాట్లాడతారు సార్ అది? పంపిణీ చూపించండి. రాసుకోండి. సుబ్బారెడ్డి గారు ఇంగ్లీష్ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూని కూడా మీకు పంపాను. ఆయన కల్తీ జరిగిన మాట వాస్తవాన్ని ఆయన చెప్పేశారు. అది ఇందాక లక్ష్మణ్ ఆ మాట అబద్ధం అంటున్నారు ఆయన నోటితో. ఎందుకంటే ఈనాడు పేపర్లో రాశారు, ఆంధ్రజ్యోతి పేపర్లో రాశారు అని మళ్ళీ ఆయన అనేస్తారు. ఇది వచ్చింది ఇండియా ఈ రిపబ్లిక్ ఛానల్ అని ఇంగ్లీష్ ఛానల్ నోటితో వచ్చింది. మీరు పంపించండి అంటే పంపే వీడియో వరం గారు. ఇది చెప్పేది ఏంటంటే కల్తీ జరిగింది అనేది ఆయన యాక్సెప్ట్ చేశారు కదా. కల్తీలో ఏమేం జరిగిందో తెలియదు. సరే కాదండి, రామ్ కుమార్ గారు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు మీరు 2 అంశాలు మాట్లాడారు. కల్తీ ఒకళ్ళ వల్ల చేశారు వాళ్ళు చెప్తారండి. భక్తులు వినలేకపోతున్నారు. రోజు ఈ టాపిక్ ఈ మాటలు వినలేకపోతున్నారు భక్తులు. ఆ ప్రసాదంలో ఏదో ఉన్నదని అది చేసి ఇచ్చేసి వదిలేయండి సార్ దయచేసి. అంటే వారు చెప్పిన దానికి చెప్పకపోతే అది నిజం. సరే అయిపోయింది. కాదని ప్రతిరోజు మాట్లాడుకుంటుంది అది. హిందూ ప్రపంచానికి పార్టీస్ హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నారు. వాళ్ళకి ఆన్సర్ చేయాల్సిన అవసరం మాత్రం వాళ్ళ మీద ఉన్నది. ఓకే, ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటనేది నాకు చెప్తే దానికి నేను ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు దాకా కూడా లక్ష్మణ్ గారు ఊరికే మసిపూసి మారేడుకాయలు చేయాలంటే కాదండి. రామ్ కుమార్ గారు ఈ అంబటి గారి ఇంట్లో చోరీ అన్నది, అంబటి గారి ఇంట్లో చోరీ అన్నది అది కూడా పంపుతారండి. మాట్లాడే లోపల పంపించండి, మీరు చూపించండి ఏంటిది. ఇంకో భలే కామెడీ చేస్తున్నారు శ్రీరామ్ గారు. అయ్యా పంపుతారు కదా, భలే కామెడీ చేస్తున్నారు. ఇంకే మీరు నన్ను అడగాలనుకున్నది ఏంటంటే అంబేద్కర్ కాదండి. అదేంటి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిందా, పేపర్లో వచ్చిందా, లేదా ఏదో సోషల్ మీడియాలో వచ్చిందా? సోషల్ మీడియాలో కాదండి. ఒక టీవీలో వైఎస్ఆర్సీపీ అయిన మధ్యన ఒక ఎనలిస్ట్ మధ్యన జరిగిన సంభాషణ అదంతా కూడా డిస్ప్లే చేయాలంటే 3.5 minutes పెడుతుంది. ఇప్పుడు మనకు టైం లేదు. నేను మీకు పంపుతాను. ఇది అయ్యేలోపుగానే మీకు దానికోసం పంపుతా ఉంటాను. అదే కామెడీ చేయలేదండి. కాదండి. ఇప్పుడు దీని మీద ఏదైతే మోడీకి తిరుపతి విషయం అన్నారు కదా, సెంట్రల్ కూడా దీని మీద సీరియస్ గా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఏదైనా సిబిఐ ఎంక్వైరీలు అవి చేసి నిగ్గు తేల్చొచ్చు కదా, ఎందుకు అటువైపు వెళ్ళలేదు అన్నది మీ మీద కూడా విమర్శలు ఉన్నాయి. ఏమండి, మా మీద విమర్శలు ఉంటే అదే మీ టాపిక్ లో అది కూడా ఉంది. ఏంటి బీజేపీ మాట్లాడుతుందా లేదా అని. నేను ఊరికే ఈవేళ మార్నింగ్ దీని మీద ఒక చిన్న వీడియో పెట్టారు. ఇది వైవి సుబ్బారెడ్డి గారి కోసం. అసలు అంటే ఇప్పటి నుంచి సాయంత్రం లోపే 1000+ వ్యూస్. దానికోసం నేను ఇంకా సింపుల్ వీడియో అనుకున్నాను. ఏమంటే ప్రతిరోజు కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారే యాక్సెప్ట్ చేశారు. నా పక్కన ఉన్న సహచార మంత్రి సత్యకుమార్ గారు దీనికోసం మాట్లాడుతున్నారని. దీనికోసం కల్తీ నెయ్యి కోసం ఈ రోజు కాదు ఫస్ట్ నుంచి కూడా మా టీటీడీ బోర్డు మెంబర్ అయిన భాను ప్రకాష్ రెడ్డి గారు దీనికోసం గట్టిగానే మాట్లాడుతున్నారు. అలాగే మాధవ్ గారు కూడా నిన్న ఇచ్చారు, ఈ వేళ ఇచ్చారు ప్రెస్ స్టేట్మెంట్. వారు ప్రతి దాంట్లో కూడా పాల్గొంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో, సీఎం చంద్రబాబు నాయుడు గారితో సహా ఏదైనా రివ్యూలో కావాలి, నరేగా కోసం రివ్యూలు కావాలన్నా, నిన్న నిధులు నీళ్ల కోసం మాట్లాడాలన్నా కూడా వారు కూడా అన్ని విషయాల్లో కలిసి ప్రయాణం చేస్తారు. కూటమంతా కూడా ఒకే మాట మీద ఉంది. ఎక్కడా కూడా నో డిఫరెన్సెస్. ఓకే 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 రైట్. లక్ష్మీకాంత్ రెస్పాండ్ అవ్వండి సార్. నమస్తే. నమస్తే, చెప్పండి సార్. రైట్. రేగిడి చాలా మాటలు మాట్లాడారు. డైరెక్ట్గా అటాక్ మోడ్లో దిగిపోయాడు ఆయన. పవన్ కళ్యాణ్ అన్న మాటలు వీళ్ళ మాటలు మీకు ఆయన మాటలే తప్పు కింద కనిపించినవి. ఏమీ తప్పులు కాదా? ఆ రోజు ఎందుకు పెదవి విప్పలేదు? ఆ రోజు ఎందుకు మేము ఏమన్నా అటాకులు చేసామా, దాడులు చేసామా అని అడుగుతున్నాడు ఆయన. సార్ ముందు ప్యానల్ సభ్యులకి
99 టీవీ వీక్షకులకి మీకు నమస్కారం అండి. సార్, ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శలను బయటికి రావడం, ప్రాణాలు తీసేటట్టుగా చేయడం సత్యనపల్లిలో చూసాం, ఇవాళ రోజున విజయవాడలో చూసాం. అదేవిధంగా ఈయన పబ్లిక్ లో హైప్ తెచ్చుకోవడానికి, సానుభూతి రాజకీయాలు చేయడానికి కార్యకర్తల ప్రాణాలు పోతా ఉండంటే ఏ పార్టీ కార్యకర్త అయితే ఏంటి సార్? ఎవరు మాట్లాడటానికి ఎవరు ఇదేంటి సార్? మనిషి ప్రాణం సార్. అక్కడ పార్టీల సంగతి పక్కన పెడితే ఆ కుటుంబానికి ఏం చెప్తున్నాం సార్? వాటి గురించి మనం మాట్లాడాలి కానీ దాని గురించి తర్వాత మాట్లాడదాం అని టాపిక్ డైవర్ట్ చేస్తారు రేగడ లక్ష్మణరావు గారు. మనం సబ్జెక్ట్ గురించి మాట్లాడాలంటే ఇవాళ రోజున సబ్జెక్ట్ గురించి మాట్లాడకుండా తప్పుదారో పట్టించే ప్రయత్నం చేస్తారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది కూడా అదే చేస్తున్నారు కదా. మా పబ్లిక్ లైఫ్ తెచ్చుకోవడానికి వార్త మీదకి వెళ్దామని ఎంత ప్రయత్నం చేస్తే, పోలీసులు ఎంత కట్టడి చేస్తేనే కదా పక్కన బైపాస్ నుంచి పంపించే ప్రయత్నం చేశారు. దానివల్ల జనాలకు ఎంత ఇబ్బంది పడుతున్నారు, దానివల్ల జనాలు ఎంత అవస్థలు పడుతున్నారు. అంటే ఈయన చేసే యాత్రల గురించి ఇటు పక్కన కార్యకర్తల ప్రాణాలు పోవాలి, ఇటు పక్కన ప్రజలు ఇబ్బంది పడాలి. ప్రభుత్వ యంత్రాంగం స్పందించి ఈయనకి సరైన సెక్యూరిటీ కల్పించాలి. అంటే ఎంతసేపు ఈయన హైప్ తెచ్చుకోవడం కోసం ఒక సిస్టమ్ ని ఈ విధంగా వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఈ విధంగా కరెక్ట్ అంటే ఇంకో మాట, వీళ్ళు ఇంతకు ముందు చేసిన వీళ్ళ చర్యలు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అంబటి రాంబాబు గారు తిట్టడం 100% తప్పే. ఆయన సమర్థిస్తున్నారు రేగడ లక్ష్మణరావు గారు. ఎందుకు సమర్థిస్తున్నాడంటే ఇదే డిబేట్లో ఇదే ప్యానెల్లో నన్ను లాభాషతో తిట్టిన వ్యక్తి. ఆయనకు తప్పు కాదేమో, మా అందరికి లాభాషలు అంటే తప్పే. ఆయన లాభాషతో నన్ను తిట్టాడు కాబట్టి వాళ్ళ రోజున ఆయన ప్యానలిస్ట్ గా మీ ఎదురుగా వచ్చి కూర్చున్నాడు. నేను కాదని చెప్పమనండి, ఆయన్ని నన్ను తిట్టిన తర్వాత ఆయన ప్యానలిస్ట్ గా బాగా వచ్చింది. మాట్లాడవా ఏంటంటే నేను తిట్టడం వర్మ గారు, ఏంటండి ఇది? వర్మ గారు పదవులు వస్తాయి. అదే భాష మేము ఉపయోగిస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు. జనసేన పార్టీలో ఎవరంటున్నారు కార్యకర్త కనీసం ఎందుకు మరి ఎలా ఏంటండి? ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. అసలు ఆయన ఎవరు? ఇక్కడ ప్రధానంగా ఈ డైవర్షన్ పాలిటిక్స్ మొత్తం అంతా కూడా ఇప్పుడు రాష్ట్రం మొత్తం అంతా కూడా కల్తీ లడ్డు విషయం మీద జరుగుతుంది సార్. దీన్ని డైవర్షన్ చేయడానికి కులాల మధ్య, అంటే అంబటి రాంబాబునేమో కాపు నాయకుడు అంటారు, జోగి రమేష్ నేమో బీసీ నేత అంటారు. కానీ వైఎస్ఆర్ సిపి వాళ్ళు మిథున్ రెడ్డి లాంటి వ్యక్తి అరెస్ట్ అయితే మాత్రం వైసీపీ నాయకుడు అంటారు. ఏ విధంగా చూడాలి సార్ కోణాలు? ఏ విధంగా మనం చూడాలి సార్ వీళ్ళు రాజకీయాలు? ఉన్న వ్యవస్థని అస్తవ్యస్తం చేసి మొత్తం అధోగతి పాలు చేశారు రాష్ట్రాన్ని అని చెప్పేసి అంటే, ఇవాళ రోజున కోర్టులు, కేసులు, సిట్లు, సిబిఐలు మొత్తం అంతా తిరుగుతా ఉండంటే, ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతా ఉండంటే, ఈ తిరుపతి లడ్డు విషయంలో కూడా రాజకీయాలు చేస్తున్నారని మాట్లాడుతున్నారు వీళ్ళు. ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు? ఎంతవరకు కూటమి మీద విషయం చెబుతారు? పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మవాది అని చెప్పేసి వాళ్ళ రోజున ఆయన మీద నీచాతినీచంగా ట్రోల్స్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఇందాక పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇచ్చారు ట్విట్టర్ లో, చూసారా సార్? చెప్పండి. ప్రతి భక్తుడు ధార్మిక సంబంధించి ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. ప్రతి హిందూ కూడా మనసులో ఆలోచిస్తుంది కానీ బయటికి రావాల్సిన సమయం ఆసనమైంది. ఎందుకంటే సార్ దీన్ని ఈ వ్యవస్థ వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యవస్థ అనేది చాలా తప్పుదో పట్టిస్తుంది. ప్రతి ఒక్కరూ మేలుకోవాలి. హిందూ దేవతలను కానీ అవమానించినా కానీ, ఎగతాళి చేసినప్పుడు కానీ ప్రతి ఒక్కరు కర్మ తర్వాత చూసుకుంటుందంటే కాదు, ప్రతి ఒక్కరు ప్రశ్నించే సమయం ఆసనమైందని చెప్పేసి ఆయన ఒక మోటివేషన్ లాగా నాకు ఒక ట్వీట్ చేశారు. దీన్ని ఎవరు వదిలినా వదలకపోయినా కూటమి ప్రభుత్వం అయితే వదలదు సార్. ఎందుకంటే వీళ్ళు మహాపాపాన్ని మూట కట్టుకున్నారు. చిన్న పాపం కాదు, కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు, జోబులు వండుకున్నారు. ఇవాళ రోజున మేము ఒక పేపర్ ఆధారంగానే ఇవాళ రోజున డిబేట్లోకి వచ్చి మేము మాట్లాడుతున్నాం. కానీ సిట్ అనే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆధారాల ప్రకారంగానే మేము మాట్లాడుతాం. ఎక్కడా కూడా రాజకీయం చేయాలని ఎప్పుడూ కూడా కూటమి ప్రభుత్వం చూడలేదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని గుడ్డగాల్చి ముఖం మీద వేసినట్టుగా ఇప్పుడు ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో కూడా ఒక మాట అన్నారు. వైవి సుబ్బారెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు చాలా వాళ్ళ తప్పులేమి లేవు,
సిట్ అధికారులు చెప్పారని చెప్పేసి ఒక మాట అన్నారు. మీకు ఇంకో విషయం, ఒక గంట క్రితం మా జనసేన పార్టీకి సంబంధించిన అఫీషియల్ పేజ్ లో ఒక వీడియో పెట్టేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్, వైవి సుబ్బారెడ్డి గారు ఇంగ్లీష్ మీడియాకి ఇచ్చిన వీడియోస్ రెండు కలిపి లింక్ చేసి పెట్టారు. ఈయనేమో కాదు అంటే అక్కడ ఆయన అవును అంటాడు. కల్తీ జరగలేదని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ప్రెస్ మీట్ లో చెప్తే వైవి సుబ్బారెడ్డి గారు కల్తీ జరిగిందని ఒప్పుకున్నాడు ఆయన. ఓకే రైట్ రైట్ ఓకే ఓకే ఎట్లా అపచారం చేయలేదని ఎవరు ఓకే ఓకే మాకు అర్థం కావట్లేదు ఎంతకాలం ఈ ఫేక్ బాలకోటి గారు వర్మ గారు వర్మ గారు మీకు మిమ్మల్ని ఒక మాట అడుగుతా. పిల్లలను గోవి శ్రీకృష్ణుడి చేతిలో ఉంటే బాగుంటుందా, దుర్యోధుడి చేతిలో బాగుంటుందా? మీ చేతిలో ఉంటే బాగుంటది. రామబాణం రాముడి చేతిలో ఉంటే బాగుంటుందా, రావణుడి చేతిలో బాగుంటుందా? రామ్ కుమార్ గారి చేతిలో ఉంటే బాగుంటది. నీ పదాలు నీకు కండవ వేసుకుని రావడమే జాతకాల. నేను అన్నాను కదా ఎంత మాట్లాడతావు? ఏం వర్మ గారు ఈ వంత మాట మానేయమనండి. ఇప్పటికైనా ఈ వంత మాట మానేయండి, బూతులు మానేయండి. ముఖ్యంగా నేను లక్ష్మణ సోదరుడుగా నేను చెప్తున్నాను, రోజులు బాగలేదు మయ్యగా, జాగ్రత్త. నోరు బారేసుకో, మాకు ఇది మీడియా రికార్డెడ్ గా దొరికిపోతావు. లోకేష్ గారు కూడా చాలా సీరియస్ గా ఉన్నాడు, నీ హితవు కూడా చెప్తున్నా. ఎందుకంటే చాలా హితవులు చెప్తావు. ఒక మాట బయట మీ నాయకులు బెదిరించి టీవీ డిబేట్ లో బెదిరించి ఏంటి ఏం చేద్దామని వర్మ గారు ఏం చేద్దాం ఎవరైనా ఇక్కడ వర్మ గారు మాట్లాడారు. ఆయన పేరు లక్ష్మణ, ఆయన హిందువే. హిందూ దేవుడికి జరిగిన అపచారం మీద మాట్లాడుతున్నాం. లోకమంతా కోడే కూస్తుంది. సాక్షాత్తు సుబ్బారెడ్డి గారు అంగీకరించిన మాట యథార్థం. మనం భగవంతుడి గురించి మాట్లాడుతున్నప్పుడు కనీసమైన ఇంగితమన్నా ఉండాలి. ఎందుకంటే గుళ్ళకి వెళ్ళే వాళ్ళం. రెండు చేతులతో దండం సుబ్బారెడ్డి గారు ఒప్పుకున్నారుగా, ఎక్కడుందా బయట ప్లేస్ ఏమనండి. మీరు తప్పుడు మాట్లాడండి వర్మ గారు. నేను పంపాను కదా, లక్ష్మణ్ కన్విన్స్ అవుతాడేమో. సరే సరే, అది అది మేము ప్లే చేయకూడదండి. సరే మీ దగ్గర ఉంటే చూపించండి. వర్మ గారు ఏంటి చూపించేది? వర్మ గారు నేను చెప్తున్నా వినండి. వర్మ గారు నేను వినండి, చెప్తున్నా వినండి. రాజకీయాల్లో ఆ దగ్గర నుంచి బండిగా తెలియని వాళ్ళందరికీ సమాధానాలు చెప్పుకుంటూ కూర్చుంటారేంటి? అంబటి రాంబాబు గారి ఇంట్లో చోరీ జరిగింది. ఆయనే చేశారు. అంబటి రాంబాబు గారి ఇంట్లో చోరీ లక్ష్మణ్ ఏంటి సార్ ఇది? మళ్ళీ చెప్తున్నా, ఈ వంతమాడే తంబూర కథ ఆపు లక్ష్మణ. చోరీ జరిగింది సార్, లబోదీపం అంటున్నారు. అన్నిటికీ సాక్ష్యాధారాలు మరి వర్మ గారు ఈ రోజు ఇద్దరు చనిపోయిన మాట యథార్థమే కదా. ఆ మాట లక్ష్మణాన్ని అంగీకరించమంటే అంగీకరించాడు కదా. నేను మాట చెప్తున్నాను సార్. అమరావతి రైతులు రాజమండ్రిలో పాదయాత్ర చేస్తున్నప్పుడు మా మీద పూలు చల్లారండి, కిరోసిన్ బాటిల్ వేశారా? పట్టాభి గారి ఇంటి మీద పూలు చల్లారండి, అరెస్ట్ చేశారా? తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ఏం చల్లారండి? పూల వర్షం చల్లారా? ధ్వంసం చేశారా? ఏం మాట్లాడుతున్నారు సార్? ఏం మాట్లాడుతున్నారు? అసలు ఈ పాత్రకు మీరు అర్హులా? విధ్వంసం, జంగిల్ కా రాజ్, ఈ పదాలకు అర్హులా? అసలు మీ రాజ్యమే జంగిల్ రాజ్యం కదా. 5 ఏళ్ళు జంగిల్ రాజ్యాన్ని కదా వర్మ గారు చూసింది. మీరు మాట్లాడలేదా? ఇదే లక్ష్మణ జనసేనలో ఉండి మాట్లాడలేదా? ఎంత అఘోరించాం, ఎంత ఏడ్చాం. అంటే నేను అనేది ఏంటంటే మీరు సద్విమర్శగా చేయండి కార్యక్రమాలు. అది పరామర్శగా లేదు, దండయాత్రలా ఉంది. మరి 2 ప్రాణాలు పోయినాయి. ఎవరు బాధ్యత పడతారు? ఇవ్వండి. కుటుంబానికి 50 లక్షల రూపాయలు డిమాండ్ చేయండి లక్ష్మణ, మీ వైసీపీ అధినేతని. మీరు చేయాలి. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి చెప్పి, నారా లోకేష్ గారికి చెప్పి ఆ కుటుంబానికి తల 1 కోటి రూపాయలు అని చెప్పండి. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ కుటుంబాలను ఆదుకోండి. ఆ 2 కుటుంబాలకి ఎగ్జిగ్రేషన్ ప్రకటించండి. ఎందుకంటే అదే చంద్రబాబు నాయుడు గారు ఎల్లప్పుడు 10 మంది చనిపోయారు కదా.
10 మంది తొక్కు స్లాట్ లో చనిపోయారు కదా, గోదావరి పుష్కరాల్లో 39 మంది చనిపోయారు కదా, వెయిట్ వర్మ గారు వాళ్ళందరికీ కోటి ఇచ్చారా? ఆ వైసీపీ పార్టీకి వచ్చిన నష్టమే ఇదిగో ఈ విధమైన తర్కం. హోందాగా మాట్లాడుకుంటే ఆ పార్టీ తరఫున 4 ఉంటారు. చనిపోయింది రాంబాబు, చిల్లకల్లు గ్రామ పార్టీ అధ్యక్షుడు. చిల్లకల్లు గ్రామ పార్టీ అధ్యక్షుడు. నేను ఎవరి ప్రాణాలన్నా కూడా పోవాలని కోరుకో, వైసీపీ కార్యకర్తలైనా కనీసం పరామర్శించే దిక్కులేదు. నేను అనేదంటే నాయకుడికి జాగరూకత ఉండాలి కదా. మన దగ్గరకు 100 మంది వస్తున్నారు, 1000 మంది వస్తున్నప్పుడు మీరు డీజేలు వేసుకుంటూ డ్రోన్ విజువల్ చూసుకుంటూ దాన్ని రాజకీయంగా మార్చడం కంటే మన అంబటి రాంబాబు గారి కుటుంబాన్ని పిలిస్తే మీ దగ్గరకు రారా? జోగి కుటుంబాన్ని నీ దగ్గర పిలిస్తే రాదా? విషయాలు కనుక్కోవటమే కదా, పరామర్శించవచ్చు కదా. ఎందుకంటే పోని వెళ్ళారు, మీరు 10 వాహనాల్లో వెళ్ళొచ్చు కదా, ఒక 20 మంది లీడర్స్ వెళ్ళొచ్చు కదా. ఈ అట్టహాసం ఏందన్నా, ఈ అట్టహాసం మూలాన ఎన్ని ఇబ్బందులు వస్తుంది. ఇప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు? లక్ష్మణ్ అడుగుతున్నాడు, పోలీసులు ఏం చేయగలుగుతారు చెప్పండి సార్. అసలు విన్నోడు ఎవడక్కడ? వైసీపీ కార్యకర్తలు పోలీసుల మాట వింటున్నారా? మీరు రక్షణ కోసం, జగన్మోహన్ రెడ్డి గారు రక్షణ కోసం బారికేట్లు పెడితే పోలీసులు నిరోధిస్తున్నారని చెప్తున్నారు. నిజంగా పోలీసులు లేకపోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆ యాత్ర చేయగలడండి? ఏ నాయకుడైనా సరే పోలీసు రక్షణ లేకపోకుండా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించగలరండి? పోలీసులకి రాజకీయం ఏముంటుందండి? పోలీసులకి రాజకీయం ఉంటుంది. ఆయన ఒక ప్రోటోకాల్ ఉన్న వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి, ఆయన కాపాడాలి. రాజకీయాలు ఎలా ఉన్నా కూడా ఆయన రక్షణ కలుగు చేయాలి. కూటమి ప్రభుత్వం మీరు పర్మిషన్ ఇవ్వలేదా? మీరు వెళ్ళటానికి ఏమైనా నిరోధించిందా? వెళ్ళనేమన్నారా? చంద్రబాబు నాయుడు గారి ఇంటికి తాళ్ళు కట్టారు, వెళ్లకుండా బయటికి రాకుండా తాళ్ళు కట్టారండి ఆ రోజున గేటు దగ్గర. కానీ కూటమి ప్రభుత్వం అలా చేయలేదే. మీరు గుంటూరు పోతామంటే గుంటూరు పంపించారు, ఇబ్రహీం పోతామంటే ఇబ్రహీంపట్నం పంపించారు, 5 గంటలు పోతామంటే 5 గంటలు పంపించారు, 10 గంటలు పోతామంటే 10 గంటలు పంపించారు. ఎక్కడ అడ్డుకుంది చెప్పండి? మీ యాత్రని సహకరించడం లేదా పోలీసులు? అలాంటి సహకరించే పోలీసుల మీద కూడా నిందలేస్తున్నారు. ఒక మాట యథార్థం సార్, జగన్మోహన్ రెడ్డి గారి తీరు కొంత మారింది. మీరు వినండి, వాళ్ళేమి పెడబొబ్బలు లేవు. అందరూ అనుకున్నారు ఆకాశం ఉరిం పడుతుంది, గగ్గోలు పెడతాడు, దూకుతాడు, దుముకుతాడండి. కాదు, చాలు, ఇది చాలు అన్నట్టుగా చిరంజీవి గారు అన్నట్టుగా తగ్గింది. ఎక్కడ కూడా ప్రేలాపనలు లేవు, ఆలాపనలు లేవు, తగ్గే మాట్లాడుతున్నాడు. అలా ప్రజాస్వామ్యంలో తగ్గి మాట్లాడండి. లక్ష్మణ, మీ నాయకుని చూసి మీరు నేర్చుకోండి. నోరు మంచిదైతే పని చెప్తే చంద్రబాబు నాయుడు గారిలా మీరు మాట్లాడొద్దు, నారా లోకేష్ గారిలా మీరు మాట్లాడొద్దు, పవన్ కళ్యాణ్ గారిలా మీరు మాట్లాడొద్దు. చాలా పద్ధతిగా, చాలా సంస్కారంగా మాట్లాడండి. వర్మ గారు, ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాల పట్ల చాలా సీరియస్ గా ఉందండి. అవును, గతంలో సోషల్ మీడియాలో మహిళలను అన్నం చేస్తే లోకేష్ చాలా సీరియస్ గా ఉండి ఎంతో కొంత వాడిని అరికట్టగలిగాం, కొంత కంట్రోల్ చేయగలిగాం. మళ్ళీ ఈ భూత పురాణం, ఈ దుర్మార్గమైన వైఖరి, ఈ రప్ప ఈ నరుక్కోటాలు, పొట్టేళ్ల జాతర, ఈ పదబంధాలన్నీ కూడా రాష్ట్రానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి చట్టాలు మార్చేసారు, చర్యలు తీసుకుంటారు. జరిగింది అంటున్నారు కదా, ఎవరు చేశారు సార్? ఒక్క నిమిషం సార్, అది బేస్లెస్ ఆరోపణలు, అలిగేషన్లకి మీకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. నిజంగా జరుగుంటే మా అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చి మాట్లాడితే దానికి ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు మారేరంటారేంటి? బాలకోటి గారు ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు మారేరంటున్నారేంటి? జగన్మోహన్ రెడ్డి గారు మారారు మంచిగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మారితే వీళ్ళు చేసినటువంటి దుర్మార్గమైన పరిపాలన ఏదైతే చేస్తూ ఉన్నారో దాని మీద పోరాటం చేయడానికి, ప్రజలకు దగ్గర అవ్వడానికి, చేరువ అవ్వడానికి, ప్రజా సంస్థ గొంతుకు వినిపించడానికి జగన్మోహన్ రెడ్డి గారు మారారు. ఇదివరకు మీద ఇప్పుడు 2.0 జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తూ ఉన్నారు వీళ్ళందరికీ. అందుకే భయం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏమనుకున్నారు? పేర్లోనే అలా అన్నారు. ఏమని? మామూలు పేరు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి చెప్పనా? అక్రమ పరిపాలన అంతమంచడానికి. ఎందుకు వస్తున్నాయి చెప్పనా? మీ విధ్వంస పరిపాలనని అంతమంచడానికి. ఎందుకు వస్తున్నాయి చెప్పనా? మీ కూటమి చేస్తున్నటువంటి విధ్వంసకర పరిపాలనని, అవినీతిని, అక్రమాలని అన్నిటిని తెలుసుకుని పోరాటం చేయడానికి వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి. ఆ జగన్నాథ రథచక్రాలు చూసి మీరు భయపడుతూ ఉన్నారు. ఇలా మాట్లాడతారు సార్. సనాతన ధర్మం గురించి నాస్తికులు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ జోకంటే ఒకే లక్ష్మీకాంత్ గారి సోదరు, ఇక్కడ నాస్తికులు సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ నంబర్ 1 నాస్తికులు ఎవరంటే మన రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళు నంబర్ 1 నాస్తికులు. వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు? సనాతన ధర్మం కోసం, ధర్మం రక్షించడం కోసం నేను ప్రెస్ మీట్ పెట్టామని అన్నారు. నేను ప్రెస్ మీట్ పెట్టి ఒక్క నా కళ్ళలో కానీ నెత్తురు సుక్కలేదు. అయ్యో ఎందుకు ఈ అబద్ధాన్ని పదే చెప్తా ఉన్నాం,
ఈ అబద్ధ ప్రసారాన్ని ఆ ప్రజల్లోకి పదే పదే ఎందుకు తీసుకెళ్తున్నామన్నా? ఒక పక్క నారా లోకేష్, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళే పిసుక్కుంటున్నారు చేతులు. అయినా సరే ఏం చేయాలో అర్థం కావట్లా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని మొయ్యాలి, ఆయన చెప్పిన అబద్ధాన్ని నిజం చేయాలి, ఆయన చెప్పిందే నిజం, ఆయన ఏదంటే అదే నిజం, కలిసిందంటే కలిసింది కొవ్వు, కలవలేదంటే కలవలేదు, రసనాయలు అంటే రసనాయలు ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నోరు సార్ ఆ మాట అనేసారు కదా. ఆయనకున్నటువంటి కుల మీడియా, ఆయనకున్నటువంటి యూట్యూబ్ ఛానల్, ఆయనకున్నటువంటి ఇటువంటి మేధావులందరూ కూడా ఆయన చెప్పిందే నిజం, ఆయనే నిజం, బాబు గారే కరెక్ట్, ఆయన అయితేనే కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. బాబు గారే కరెక్ట్, ఏం కరెక్ట్ సార్ మీరు మాట్లాడినప్పుడు? వినండి సార్, మీరంతా దైవభక్తి కలవచ్చు. వినండి సార్, మిమ్మల్ని చూస్తుంటే అందరికి పనులన్నీ కూడా ఒకప్పుడు ఎంతో హుందాగా విషయాల మీద మాట్లాడి ఈ కూటమి కూడా గత 4 ఏళ్ళ శ్రమ వెలకట్టలేనిది. అటువంటిది ఈ వేళ మీరు వచ్చి నా కూతురు క్రిస్టియన్ అబ్బా, నా కూతురు తల్లి తన మతాచారం ప్రకారం నా కూతుర్ని రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్ లో బాప్టైజ్ చేస్తానంటే సంతోషంగా చేయించు. అంత చులకన మీకు హిందువులంటే అంటే ఇక్కడ సాక్షాత్తు చిరంజీవి గారు పెద్ద ఆయన అన్నారు దేవుడు అనేవారు లేరు, అలా ఆ మాట చిన్నపిల్లలు చెప్పకుండా కన్ఫ్యూజ్ అవుతారని. నేను దేవుడిని నమ్మనని. అలాగే నాగేంద్ర బాబు గారు దేవుణ్ణి ఉరేయాలి సార్. అసలు దేవుడు అనేవారు లేరు, దేవుడు నమ్మరు. ఒక మాట సార్, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? మీరు ముగ్గురు ఉన్నారు సార్, నేను ఒకరినే ఉన్నా సార్. మీ ముగ్గురు నా మీద దాడి చేయాలని ఎవరిని దాడి చేయడం లక్ష్మణ్ నీ మీద సరే టైం లేదు. రామ్ కుమార్ గారు, వర్మ గారు, మా ముగ్గురికి ఏమైనా చుక్క చెమట కానీ వేసవర్త బీపీ అయినా లేచినట్టు ఏమైనా కనపడుతుందండి? చాలా ప్రశాంతంగా మాట్లాడుతున్నాం. లక్ష్మణే అరిసి గీ పెడుతూ ఉన్నారు. అంటే విషయం లేనప్పుడే కాస్త చాలా క్లియర్ కట్ గా ఉన్నాం. ఏమండి, లక్ష్మణ్ గత 4.5 ఏళ్లు కూటమి ప్రభుత్వం తరపున మాట్లాడి వేళ కూటమి అధికారంలోకి వచ్చిందంటే అతని కృషి వెలకట్టలేనిది. అతని కృషి కూడా చాలా ఉన్నది వైసీపీని ఎండగట్టడంలో. అటువంటి వాడే వేళ అభిప్రాయం మార్చుకుని అవకాశం దొరకలేదు కాబట్టి పార్టీ మారాడు. సో పెద్ద వాళ్ళు 4 పుస్తకాలు చదువు, లేకపోతే వాళ్ళ పరిస్థితుల వల్ల తప్పు పని చేసాం. వేళ దానికి మనం సారీ చెప్పి ఇంకోటి ఏదో చేసుకోవడం తప్పేం లేదు కదా. లక్ష్మీకాంత్ విషయం మీద అభిప్రాయం మారడం తప్పెక్కడ అవుతుంది అనేది పాయింట్. లక్ష్మీకాంత్ రెస్పాండ్. ఇవాళ సిబిఐ గారి ఇంటి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర నుంచి బయలుదేరలేదు. వాళ్ళ తప్పు ఒప్పుకొని వాళ్ళు బతిమాలుకుంటే దేవుడి దగ్గర మోకరిల్లితే కానీ వాళ్ళ రోజున చేసే తప్పులు క్షమాపణ పోదు. కానీ వాళ్ళ రోజున మొత్తం ఇట్లాంటి డిబేట్లకు వచ్చి వ్యక్తిగతంగా వెళ్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. నేను ఇందాక నుంచి నేను అదే చెప్తున్నా. ఆయన కామెడీగా చేస్తున్నాడంటే నవ్వుకున్నాం. జగన్నాథ చక్రాలు వస్తున్నాయంటే వస్తున్నాయి. ఎవరి కోసం వస్తున్నాయండి? మీ రాక్షస పరిపాలన నుంచి విముక్తి కలిగించడానికి వస్తున్నాయి. మీ దౌర్భాగ్యమైన పరిపాలన నుంచి విముక్తి కలిగించడానికి వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆడుకోవడానికి వస్తున్నాయి. ప్రజల కోసం వస్తున్నాయి, రైతుల కోసం వస్తున్నాయి, కార్మికుల కర్షకుల కోసం వస్తున్నాయి, నిరుద్యోగుల కోసం వస్తున్నాయి, రథ చక్రాలు వస్తున్నాయి, జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ బాగుపడడానికి, ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ముందు
సరే సరే రూపంలో జగన్మోహన్ రెడ్డి సర్కారు వస్తున్నాయి. ఓకే బాలకోటి గారు ఆయన ఆవేశపడతారండి. ఏమన్నా మీ పక్కన వచ్చి బాలకోటి గారు ఒక్క నిమిషం అండి. బాలకోటి గారు ఏంటి పడిపోతున్నారు ఆయన. ఒక్క నిమిషం బాలకోటి గారు ఏంటి ఒక్క నిమిషం ఒక్క మాట కాదండి, ఇలా ఆవేశపడి గత 4 ఏళ్లలో సరే సరే ఓకే రామ్ కుమార్ గారు ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం బాలకోటి గారు రెస్పాండ్ బాలకోటి గారు ఒక్క నిమిషం రామ్ కుమార్ గారు బాలకోటి గారు రెస్పాండ్ బాలకోటి గారు ఏదో చెప్తున్నారు ఏంటండి రామ్ కుమార్ గారు ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం రామ్ కుమార్ గారు నా వాయిస్ వినిపిస్తారు ఒక్క నిమిషం ఉండండి ఆయన ఏం చెప్తున్నారు ఇద్దరు మాట్లాడితే అర్థం కావట్లేదు గర్మగారు గయోపాఖ్యానంలో గయుడు ఆకాశం మీద వెళ్తూ తన నోట్లో ఉన్న కిల్లిని శ్రీకృష్ణుడి దోషుల్లో పోస్తాడు. ఊసి ఎంత తప్పిస్తాడంటే అంత తప్పిస్తాడు. ఇది ప్రభుత్వం, ఇది రాజ్యం, రైట్ ఓకే చట్టం. రైట్ నోరు మంచిదైతే వీపి మంచిగా ఉంటుంది. ఎవరైనా జాగ్రత్తగా మాట్లాడాలి. రామ్ కుమార్ యార్లగడ్డ గారు ఇది ఇవాళ ప్రైవేట్ చుట్టూ 99 న్యూస్. బై.